వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. సీఎం రేవంత్ రెడ్డి. హీరో పుట్టినరోజు వేడుకల్లో ప్రమాదం. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్సాగర్. తిరుపతి బస్సుల్లో పొగలు, పరుగులు తీసిన భక్తులు. జర్నలిజానికి సరికొత్త నిర్వచనం రామోజీరావు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా డాక్టర్ బైరెడ్డి శబర్రెడ్డికి ఇవ్వడం జరిగింది. అందుకుగాను హృదయపూర్వక అభినందనలు. శబరమ్మ ఆ వాస్తవి మాత అనుగ్రహం ఎల్లవేళల మీ యందు ఉండాలని కోరుకుంటున్నామని నందికొట్కూరు ఆర్యవైశ్య సంఘం తెలిపారు. హైదరాబాద్లో కార్ పార్కింగ్ వద్ద స్కూటీపై వచ్చిన ఓ మహిళపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కుక్కలు దాడి చేశాయి. కుక్కలను వెళ్లగొట్టే ప్రయత్నం చేసిన మహిళ అరగంట పాటు వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేసిన పైకి వచ్చి దాడి చేసిన వీధి కుక్కలు పట్టించుకునే అధికారులు ఒకేసారి 15 కుక్కలు వెంబడించడంతో భయభ్రాంతులకు గురైన మహిళ వీధి కుక్కల బారి నుండి కాపాడాలంటూ అధికారులకు కాలనీవాసుల ఫిర్యాదు. గతంలో అదే ప్రాంతంలో తల్లి కొడుకులపై విచక్షణ రహితంగా దాడి చేసిన వీధి కుక్కలు ఒకరోజు మాత్రమే హడావుడి చేసిన అధికారులు వీధి కుక్కలను గాలికి వదిలేసిన అధికారులు ప్రాణాలు పోతున్నా పట్టించుకొని సంబంధిత అధికారులు వెనక్కి వెళ్ళిపోవడంలో పడిపోయింది. దగ్గరికి వెళ్ళి కొంచెం జూమ్ చేసుకోవాలంటే జోగులాంబ గద్వాల జిల్లా మనపాడు మండలం కులుకుంట్ల గ్రామం పక్కన ఉన్న ఏ బూడిదిపాడు గ్రామానికి చెందిన బషీర్ అనే అబ్బాయి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని వదిలేసి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వాళ్ళ అన్నకు బాగా లేదని చెప్పి సొంత గ్రామానికి వచ్చి తిరిగి రానందుకు వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తే మా తమ్ముడిని మీరే చంపేస్తానని బెదిరింపులకు దిగి ఆమెను భయపెట్టి కేసు జరగకుండా శాంతినగర్ ఎస్ఐ స్పందించడం లేదని అమ్మాయి సోషల్ మీడియాలో న్యాయం కోసం వేడుకుంటుంది. అమ్మాయికి న్యాయం జరిగే వరకు మహిళా సంఘాలు ఆమెకు మద్దతు తెలుపుతాయని కోరుతున్నాం. మహిళలకు న్యాయం జరగకుండా ఈ సమాజం చోద్యం చేసుకుందంటే మన దేశం ఎటు వెళ్తుందో ఆలోచించవలసిందే కోరుతున్నామని అన్నారు. అందరికీ నమస్కారము. నా పేరు నిహారిక, నా తిరుపతి డిస్టిక్. నేను ఏ బూడిదిపాడు జోగులాంబ గద్వాల డిస్టిక్ అనే ఆ విలేజ్లో అబ్బాయిని సోషల్ మీడియాలో ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాను. ఎస్ బషీరు అబ్బాయి ముస్లిము, కానీ బషీర్ అబ్బాయి పేరు. మార్చి 17వ తేదీన నేను శాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఈవినింగ్ ఎస్ఐ గారే మా ఇద్దరిని కలిపి పంపించారు. తర్వాత వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి మ్యారేజ్ మా ఊరికి వెళ్ళి మా ఊర్లోనే ఉన్నాం మేము అక్కడ నుంచి. తర్వాత వాళ్ళ అన్న వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తుంటే ఎప్పుడు హెల్త్ బాగాలేదని సడన్గా ఊరు వెళ్తానని చెప్పి వచ్చాడు. ఊరు వెళ్తానని వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఒక్కోసారి కూడా కాంట్రాక్ట్ అవ్వలే. వాళ్ళ అన్నకు కాల్ చేసి ఏమన్నా మీ తమ్ముడు ఇంటికి వచ్చాడా అంటే మా తమ్ముడు ఇంటికి రాలేదు, నువ్వే చంపేసావేమో, వచ్చి ఎక్కడున్నాడో ఎతికి పెట్టు, శాంతినగర్ పోలీస్ స్టేషన్కి రా తేల్చుకుందామని నాతో మాట్లాడాడు. నేను డైరెక్ట్ రావడం శాంతినగర్ పోలీస్ స్టేషన్కి రాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఏమైందన్నా, వచ్చాడా, ఏమైంది, మీకు హెల్త్ బాగాలేదని వచ్చాడు కదా అని నేను అడగడం జరిగితే జుట్టిలా పట్టుకొని ఏమి బజార్దానా కులం తక్కువదానా నిన్ను నా ఇంట్లోకి ఎట్లా రాణిస్తాను అనుకుంటున్నాను,
నా తమ్ముడుకి తెలియక నీతో వచ్చాడు, నా తమ్ముడు ఎట్లా కాపురం చేశాడు చెప్పు, అలా నేను నీతో కాపురం చేస్తాను తను నాతో మాట్లాడడం జరిగింది. నేను వెళ్ళి శాంతినగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకోలేదు. నైట్ 11 వరకు కంప్లైంట్ తీసుకోలేదు నా దగ్గర. మీరు కావాలంటే అక్కడ సీసీ ఫుటేజ్ వెళ్ళి సార్ చెక్ చేయండి సార్. నైట్ 11 వరకు నా దగ్గర కంప్లైంట్ అనేది తీసుకోలే. తర్వాత నేను ఎస్ఐ గారితో మాట్లాడాను. సార్ అట్లీస్ట్ మీరు కిడ్నాప్ అయ్యాడని చెప్పి మిస్ అయ్యాడని చెప్పి కంప్లైంట్ అయినా తీసుకోవడం జరుగుద్ది కదా సార్ అంటే నా దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు. 0 కంప్లైంట్ తీసుకుని నేను ఇచ్చిన తర్వాత నేను మా ఊరు వెళ్ళాను. ఊరు వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని పిలిచిందే కానీ ఎంక్వైరీ చేసింది కానీ నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, నాకు ఇన్ఫార్మ్ చేయకపోతే నేను అది అయిన తర్వాత నేను శాంతి మళ్ళీ గద్వాలు ఎస్పీ మేడం ఆఫీస్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే అక్కడ మేడంకి చెప్పారు ఏమని ఇట్లా బషీరు వచ్చాడు మిస్సింగ్ కేసు పెట్టింది కదా కనుక్కున్నాం, మా అమ్మాయికి అబ్బాయి వద్దంట అని చెప్పి అక్కడ చెప్పాడు. అక్కడ చెప్పినప్పుడు అబ్బాయి భరోసా సెంటర్కి వచ్చినప్పుడు అన్నీ ఒప్పుకున్నాడు. ఈ అమ్మాయితో నేను కాపురం చేస్తున్నా, ఈ అమ్మాయితో ఉన్నా, ఈ అమ్మాయి ఫాస్ట్ ఏదైతే ఉందో అది ఎవ్రీథింగ్ నాకు తెలుసు అని. ఆల్మోస్ట్ నేను ఫస్ట్ మ్యారీడ్ అని ఫస్ట్ శాంతినగర్ పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పడం జరిగింది. మిగతా ఎస్సీ కమిటీకి సంబంధించిన ఒక 5 మెంబర్స్ దగ్గర చెప్పడం కూడా జరిగింది సార్. ఇప్పుడు ఆ అబ్బాయి మిస్ అయ్యడానికి నేను కంప్లైంట్ పెట్టినప్పుడు నువ్వు డిపార్ట్మెంట్లో వాళ్ళు నాకు న్యాయం చేయాలనుకున్న వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఆ అబ్బాయి నాతో ఉంటారో వదిలేస్తాడో లేదు అది తర్వాత ఏదైనా మాట్లాడతాం కదా. ఆ అబ్బాయి కనపడడం లేదని చెప్పినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీగా నీ డ్యూటీ నువ్వు చేయాలి అనుకున్నవారైతే ఎస్ఐ గారు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. నాకు ఇన్ఫార్మ్ చేయలే. 1-2 సార్లు కంప్లైంట్ ఇచ్చా, రెస్పాండ్ అవ్వలే. ఈ రోజు మార్నింగ్ నేను మా 2 డేస్ బ్యాక్ వెళ్ళి మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ మదర్ పెట్టుకుంటాను అని చెప్తే వాళ్ళ మదర్ వాళ్ళు నేను కంప్లైంట్ ఇచ్చి వెళ్ళగానే తాళాలు వేసుకుని వెళ్ళిపోయిండ్రు. నేను 2 డేస్ అక్కడే ఉన్నా. 2 డేస్ అక్కడ ఉంటే వర్షం వస్తుంది, బట్టలు తెచ్చుకోలే, ఊరు వెళ్దామని కల్లుకుంట్లోకి వెళ్తే వాళ్ళ అన్న వాళ్ళ పెద్ద బావ మా భర్త వాళ్ళ అన్న ఉన్నాడు కదా మౌలాలి వాళ్ళ పెద్ద బావ ఇంకొక 4 మెంబర్స్ కల్లుకుంటాలో నన్ను అటాక్ చేయడానికి వచ్చారు నా మీద. అప్పుడు కూడా డైలీ 100 కాల్ చేసినా కూడా శాంతినగర్ పోలీస్ స్టేషన్లో రెస్పాండ్ అవ్వలేదు సార్. నా దగ్గర ఆ రికార్డింగ్ కూడా ఉంది. తర్వాత వేరే అన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేసిన తర్వాత ఆ అన్న వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లారు. తర్వాత ఈరోజు మార్నింగ్ నేను ఊర్లో మా హస్బెండ్ ఉన్నాడని వెళ్తే మా హస్బెండ్ నన్ను ఎలా అంటే అలా కొడుతున్నా అవతల వాళ్ళు వీడియో తీస్తున్నా ఎస్ఐ గారు అక్కడే ఉన్నారు, నోట్లోంచి బ్లడ్ వస్తుంది. అయినా కూడా ఎస్ఐ గారు రెస్పాండ్ అవ్వలే. అదేంటే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అంటారు. ఆ ప్లేస్లో నేను చనిపోయిన 7 days పై కంప్లైంట్ ఇస్తుందా సార్? ఎస్ఐ గారు ఎందుకు అట్లా చేయడం? ఇప్పుడు ఆడపిల్ల అన్యాయం జరిగింది అంటున్నారు, అక్కడ కొడుతున్నారు చూస్తున్నారు కదా. ఎస్ఐ గారు లంచం తీసుకోకపోతే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు సార్? ఆడపిల్ల అనేది డిపార్ట్మెంట్కి న్యాయం కోసం డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళే న్యాయం చెప్తే ఏ చట్టం న్యాయం చేస్తారు సార్? నేను 43 రోజులు ఎస్ఐ గారు చెప్పినాడా ఒక ఆడపిల్లతో కాపురం చేసి వదిలేస్తామని చెప్పి ఎస్ఐ గారు ఏమన్నా చెప్పాడా? దయచేసి మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. మీరు అందరూ ప్రతి ఒక్కరూ దయచేసి నాకైతే హెల్ప్ చేయండి. ఎస్ఐ గారు నా విషయంలో చాలా అంటే చాలా మోసం చేస్తున్నాడు. దయచేసి మీరు అందరూ హెల్ప్ చేయండి సార్. కడప జిల్లా పులివెందులకు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద భారీగా చేరుకున్న కార్యకర్తలు. జగన్ ఇంట్లోకి వెళ్లే సమయంలో జగన్ దగ్గరికి వెళ్లాలంటూ డోర్ అద్దం పగలగొట్టిన యువకుడు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల రంగప్రవేశం చేయడంతో సద్గుమణిన సంఘటన. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి నేడు తెల్లవారుజామున కాలినడకన రాజధాని రైతులు బయలుదేరారు. పొంగలు చేసి నెత్తిన పెట్టుకుని తుళ్లూరు నుండి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ తమ మొక్కులను తీర్చుకోనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి నిర్మాణం సాకారం అవుతుండటంతో తమ మొక్కులను చెల్లించుకోవాలని అమరావతి రైతులు, రాజధాని పరిసర గ్రామాల రైతులు అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. ఈ పాదయాత్రలో రాజధాని 29 గ్రామాల రైతులు పాల్గొన్నారు. 2020 జనవరి 10వ తేదీన గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదే విధంగా వెళ్లిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీ చార్జ్ చేయించడం, అదేవిధంగా వారిని అడ్డుకునేందుకు దారి పొడవున రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయరావు భారీగా పోలీసులను మోహరించి ఆయనే స్వల్పంగా లాఠీలతో రైతులపై విరుచుకుపడడం జరిగింది. నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి బయలుదేరిన అమరావతి రైతులు కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణాలు పునఃప్రారంభం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో తప్పుల్ని తెలుసుకొని మారుతాడే ఉన్నాను. అయినా ఎప్పటికీ మారక ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు. కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది. ఈరోజు
5 కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము కాలినడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ చీర సారా సమర్పిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయతో. జై దుర్గా, జై దుర్గా, జై భవానీ, వస్తున్నామమ్మా, వస్తున్నామమ్మా, కరుణించమ్మా, కరుణించమ్మా. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీస్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా అసాంఘిక శక్తులను, అనుమానిత వ్యక్తులను కట్టడి చేసే ప్రజల్లో భద్రతా భావం కల్పించడం కోసం నాకాబందీ లాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టరీతిన వాహన నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసి నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతూ తనిఖీలో పట్టుబడితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ సదన్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్ని బండిలో పెట్టాము? 100లో పెట్టాము. 100 డిపోలు అయితే ఎన్ని ఉన్నాయి మీ డిపోలు? మన డిపోలు పెట్టి సిరిసిల్ల జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్తో ఈరోజు మనం నాకాబందీలాగా పెట్టాము. అది జస్ట్ ఒకటి సెక్యూరిటీ పరంగా జనాలకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, దట్ పోలీసు ఏమైనా నేరం చేస్తున్నారు వాళ్ళకి పోలీసు ఉంది కొంచెం భయం ఉండాలి, దానికోసం దాని ఉద్దేశంతో మనం ఇది పెట్టడం జరిగింది. ఇది రెగ్యులర్ ప్రొసీజర్, రెగ్యులర్గా మనం పెడతాము. సో దీంట్లో ఎవరైనా పోతున్నారు వాళ్ళ వెహికల్ చెకింగ్, డిక్కీ చెకింగ్, వాళ్ళ ఎందుకు ఈ జిల్లాలో బయట వాళ్ళు ఉంటే వాళ్ళ ఎందుకు వచ్చారు అంటే జస్ట్ వాళ్ళ క్లారిటీ కోసం మనం అడుగుతాం. అది రెగ్యులర్ ప్రొసీజర్ మనది. సో జనాలతో ఇప్పుడు అంటే చెప్పాలి అంటే జస్ట్ మీరు మీ లైసెన్స్, హెల్మెట్ అన్నీ ఉండాలి మీ దగ్గర. ఇప్పుడు చూసాం చాలామంది వితౌట్ హెల్మెట్ తిప్పుతున్నారు. ఇంతకుముందు మనం పట్టణంలో ఆల్మోస్ట్ 300 మెంబర్స్ పట్టుకున్నాము మైనర్ డ్రైవింగ్. సో పేరెంట్స్ కూడా వాళ్ళ వెహికల్ ఇవ్వకు, మైనర్ ఉంటే వెహికల్ ఇవ్వకండి, హెల్మెట్ తప్పకుండా మీ దగ్గర ఉంటాం. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాద్ జిల్లా ఎంపీ పోరికా బలరాం నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీ నాయక్, డాక్టర్ రామచంద్రు నాయక్, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గంజాయిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడతామని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను త్వరితగతిన భర్తీ చేస్తామన్నారు. విద్యాశాఖల్లో జిల్లా వ్యాప్తంగా కేవలం 2 ఎంఈఓలు విధులు నిర్వహించడాన్ని బట్టి గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుందని, దీన్ని విద్యాశాఖ అధ్వానంగా మారిందని ధ్వజమెత్తారు. మహబూబాద్ జిల్లాలో భూ కబ్జాదారులపై చర్యలు తీసుకొని భూ బాధితులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. పనిచేస్తే తప్ప ప్రజలు ఇప్పుడు చూస్తే ఇంతమంది వచ్చారు అంటే ఎక్కడ దయచేసి వివిధ లక్ష్యాలతోటి ఆలోచన. అసెంబ్లీ వరకు స్వయం కృషితో వీళ్ళకి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్న పాత్రికేయ సోదరులకు కూడా, అధికారులు, ప్రజలు అందరూ మమేకమై మరి మార్పు కోరితేనే ఈరోజు మేము మీ ముందుకు వస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వాల్లో ప్రజలు ఇప్పుడు చూస్తే ఇంతమంది వచ్చారు
అంటే ఎక్కడ పోతే మనం తక్కువ మంది వస్తారో అక్కడ సమస్య లేనట్లు, ఎక్కడ ఎక్కువ మంది వస్తారో అక్కడ బాగా సమస్యలు ఉన్నట్టు. అట్లనే ఈ సమస్యలు కూడా చాలా జటిలంగా ఉన్నాయి. గతంలో కొన్ని వదిలేసినవి ఉన్నాయి, ఇప్పుడు మనం కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ రివ్యూ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ మరి ఇక్కడ పిలుచుకోవడం జరిగింది. మీకు అందరికీ కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ మేము ఇక్కడ ఈరోజు మీ మీద అటాక్ ఉపన్యాసాలు ఏమి ఉండవు, మీ ఫలితాన్ని కూడా ఇప్పటికిప్పుడు మేము ప్రశ్నించేది ఏమి ఉండదు. కానీ ఈరోజు స్టార్ట్ మన అసైన్ అనేది ఈ రోజు నుంచి మన ప్రణాళిక ఈరోజు స్టార్ట్ చేసుకుంది. కలెక్టర్ గారు కూడా ప్రతి 3 నెలలకు మేము రివ్యూస్ అంటే జనరల్ బాడీ రివ్యూస్ ఉంటాయి, 2 months ఆర్ 1 month మరి ఇట్లా ఇంటర్నల్గా రివ్యూస్ పెట్టుకోవడం ఉంటుంది. కానీ 15 daysకి ఒకసారి మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారు మీ శాఖలతో ఇంటర్నల్గా మీటింగ్స్ పెట్టుకొని ప్రగతి పైన, పురోగతి పైన, మీ ఫలితాన్ని పైన, మనకు వచ్చేటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ పైన ఖచ్చితంగా రివ్యూ పెట్టుకోవడానికి వారికి పూర్తి స్వేచ్ఛను, అధికారాన్ని కూడా ఈ గవర్నమెంట్ అందిస్తుంది, సపోర్ట్ చేస్తుందని కూడా తెలియజేస్తాం. మీరందరూ కూడా దయచేసి వివిధ లక్ష్యాలతోటి, ఆలోచనతోటి చదువుకొని ఈ జాబ్లలోకి వచ్చాం. మనం ఏదో జాబ్ డ్యూటీ అంటే డ్యూటీ లాగా కాకుండా ఆ డ్యూటీకి వన్నీ తెచ్చే విధంగా, ఆ పోస్టుకు వన్నీ తెచ్చే విధంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కువ విజిట్స్ పెంచుకొని గ్రామాలు తిరగడం మూలంగా సమస్య తెలిస్తే సమస్య పరిష్కారం తెలిస్తే వాస్తవాలు కూడా తెలుస్తాయి. ఆ రకంగా మీరు దృష్టి పెట్టి మరి జిల్లాను సమస్యలు కాకుండా మరి ఆదర్శవంతమైనటువంటి జిల్లాగా చేయాలని, అది జరగాలంటే మీ మీదనే డిపెండ్ అయి ఉంది, మీ పనితనం మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి రాగ ద్వేషాలకు అతీతంగా, పార్టీలు పక్షపాతాలకు అతీతంగా సమస్య బేస్డ్ ఇష్యూ తీవ్రతను బట్టి మీరు మంచి పని చేస్తే నలుగురు ఆశిస్తారు. కాబట్టి పుట్టుకకు గిట్టుకకు మధ్య ఉన్న కొద్ది కాలాన్ని, మీ జాబ్ కాలాన్ని, ఇప్పుడు ఇంట్లో సంతోషంగా ఉండాలంటే జీతాలు రావాలి. జీతం ఎవరి పేరు మీద వస్తుంది అంటే పబ్లిక్ సర్వీస్ గా ఉన్నాం కాబట్టి ఆ జీతం వస్తుంది. మరి ఆ పబ్లిక్ ను ఫస్ట్ సంతోషంగా ఉంచాలి, తర్వాత మిగతా అన్ని సంతోషాలు. ఫస్ట్ ప్రయారిటీ పబ్లిక్కే ఇవ్వాలి వాస్తవానికి. సరే మనది కుటుంబ సమాజం కాబట్టి, కుటుంబాలకు ప్రయారిటీ ఇచ్చే సమాజం కాబట్టి, మన వ్యవస్థ కుటుంబాన్ని గౌరవించుకుంటాం, పిల్లల్ని, కుటుంబాలు కాబట్టి ఓకే, అక్కడే ప్రయారిటీ ఇవ్వండి. అక్కడ కూడా సంతోషంగా ఉండాలంటే మరి ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంటే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. రకరకాలుగా అవినీతి, అక్రమాలు లేదా నలుగురు, ఇప్పుడు 10 మందిలో మేమందరం కలిసి మిమ్మల్ని తిట్టినాం అనుకో, మీ పని బాగలేక, అది వీడియోలలో వస్తుంది, టీవీలలో వస్తుంది, అది ఎంత అవమానకరంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి అవమానం కంటే మనం బెటర్గా పనిచేసి ప్రశంసలు పొందితే ఎంతమంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మీ కొడుకులు, మీ బిడ్డలు కూడా ఎంత గర్వంగా గల్లెగరేసుకొని ఎస్ మా ఫాదర్కి అవార్డు వచ్చింది, మా ఫాదర్తో మీరు వెళ్ళిపోతుంటే ప్రజలు ఏడ్చే స్థితి రావాలి, మాకు ఈ ఆఫీసర్ కావాలనేటువంటి పరిస్థితి రావాలి. కాబట్టి మీరు మీ సొంత ఆలోచన కూడా పెట్టి పనిచేయండి. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. కుప్పం పర్యటన ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించిన జిల్లా ఎస్పీ సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనాథ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. సైడ్ వచ్చి
హైదరాబాద్ మియాపూర్లోని హెచ్ఎంటీ రోడ్ వద్ద ఉన్న హెచ్ఎండిఏ ప్రభుత్వ భూమిలో ఉన్న భూమిని ఎవరికి నచ్చినట్లు వారు తీసుకోవచ్చు అని వీడియో వైరల్ కావడంతో దాదాపు 2000 మందికి పైగా వచ్చి కబ్జా చేశారు. హెచ్ఎండిఏ అధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వదిలేసి వెళ్లాలని పోలీసులు మొరపెట్టుకుంటున్నా వినకుండా పలువురు రాళ్ల దాడి చేశారు. దీంతో స్థలం వదిలేసి వెళ్తున్నారు. ఒక హ్యాండ్ చేయి మీద పెట్టుకోండి, ఒక హ్యాండ్ చేయి మీద పెట్టుకోండి, ఒక హ్యాండ్ అరే అమ్మ ఇక్కడ అనిపిస్తుంది. దేశ జనాభా ఆరోగ్య స్థితిగతులు ఆ దేశ అభివృద్ధిని సూచిస్తాయని హైకోర్టు జడ్జి సూరపల్లి నంద పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా న్యాయ అధికారుల సమీక్ష సమావేశానికి జిల్లా కేంద్రానికి వచ్చిన హైకోర్టు జడ్జి జస్టిస్ నంద పోలీసులు గౌరవ వందన స్వీకరించారు. తర్వాత కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులను ప్రారంభించిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ చెరువుపై నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను పరిశీలించి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. Inaugurating a medical camp at Peddapalli. Health, according to me, is an individual's most primary possession. It is a valuable asset irrespective of the real wealth and not pieces of gold and silver. Unquote. The health of a country's population defines the state of development. A healthy population holds greater capacity to accept opportunities for education, knowledge and employment. Your mega health camp forwards the Government of India's revolutionary Ayushman Bharat scheme and the Fit India movement. A healthy India is possible. For that, disease prevention, early detection and treatment have to be encouraged. A healthy living has to be fostered. Balanced diet, physical activity, lifestyle management and environment care have to be promoted to achieve well-being of mind and body. It is technology-based solutions that can upgrade our healthcare standards substantially. Screening looks for early signs of cancer or pre-cancerous conditions before any symptoms appear. It can help stop cancers at an early stage when treatment is more likely to be successful and the chances of survival are much better. The three Hope you have a pleasant stay in Peddapalli. धैर्य धैर्य वीर्य विजय अभय मेरा नाम समर्पयामि So after the summer, it is after the rainfall only they can get inside and they can sleep. Rain and Operated the camp
by cutting the ribbon with the this. So commence the medical camp. Madam గారు నన్ను చూస్తారా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.